నలభై 50 ఏళ్ళు మాట్లాడకుండా దాచుకుంటే ఎన్ని కూడా మాటలు ఇప్పుడు బాగా బయటకు వచ్చేస్తాయి. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. శతమానం భవతి. దీనికి వీళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. వృత్తిరీత్యా నా మొట్టమొదటి గురువు ఈయన. ఫస్ట్ పిక్చర్ ఈయన దగ్గర నేను పనిచేశాను. అప్పుడు వీర విహారం చేసేవారు. ఈయన్ని చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను డైరెక్టర్ అవ్వాలని పంపి ఎక్కువ కష్టపడి చదివి డైరెక్టరే ఆయన శిష్యుడుగా సో వాట్ ఐమ్ టుడే ఫస్ట్ గురువు ఈయనే, మా ఫాదర్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు రావాల్సిన సినిమాలకు కొన్ని బాగొచ్చాడు. సత్యచిత్ర వ్యామం ఉన్నది చాలా ఎక్కడ ఉన్నాయి మాట్లాడుకుంటాం. సాంబశివరావు గారి గురించి నాకు సినిమాల సంగతి తెలిసింది ఇంటింటి రామాయణం గురించి. ఇందాక అరవింద్ చెప్పినట్టు అద్భుతమైన సినిమా అది. మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు వచ్చింది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ సీన్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చూసాము. బట్ ఇంటింటి రామాయణం పెట్టుకుని అందరూ సాంబశివరావు గారు, మా బెదర్ భాస్కర్రావు గారు మెడ్రాస్లో ఉన్నప్పుడు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అది లోకల్ గార్డియన్. ఆ రకంగా కూడా బాగా తెలుసు. లాట్ ఆఫ్ పీపుల్ యాడ్ ఇయర్స్ టు లైఫ్, బట్ హీస్ ద వన్ హూ యాడ్స్ లైఫ్ టు ద ఇయర్స్. ఇందాక మురళీమాన్ గారు, అరవింద్ చెప్పినట్టు ఈ స్టిల్ 90 years యంగ్. మేమందరం మీరు చూసి ఇన్స్పైర్ అవ్వాలి సార్. అండ్ ఆయన మోకాళ్ళు ఇంకోటి నాకు దొరకలేదు. అంటూ మోకాళ్ళు ఇంకా దొరకలేదు. అండ్ ఈ స్టిల్ వెరీ హెల్దీ. అండ్ సార్ నాతో పని లేకుండా మీరు మీ మోకాళ్ళతో పాటు ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ మరి అన్నాడు బతికి అలాగే ఉంటుంది. అలాగే మీరు మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే గురుగారు, మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను మీ మనవరాలని పద్మజాన్ని అడుగుతాను. ఇప్పటికీ మీ బాధ ఏమన్నా శుభ్రంగా వేస్తారండి. ఎంత ఇన్స్పిరేషన్ అండి, ఇలా ఉండాలి వయసు వచ్చిన తర్వాత కూడా. 100 వరకు మీరు ఇలాగే ఉంటూ ఆ పైన కూడా ఉంటూ అంటే కాదు, మీ లైఫ్ని మేము ఒక దీనిగా తీసుకుని మేము కూడా తక్కువ వయసు కాదు కదా. థ్యాంక్ యూ సార్. గారు ఎవరికేమనేది తాగకపోతే పైకి రావురా అని చెప్పి నా 20 ఏళ్ల వయసులో మొదటి నీరు తాగించాడు నా చేత. ఆ పని వాళ్ళ అబ్బాయి గారు కూడా చేపించలేకపోయాడు. అందుకని వాళ్ళు ఇండియాలో చల్లగా ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు. మామయ్య అంటే మాకు ఇలా సరదా కబుర్లు గుర్తొస్తాయి. మా మామయ్య పేరు అప్పగానే మా మొహం మీద నవ్వు వస్తుంది. అలా రోహిత్ శర్మ అందరూ సీనియర్ సిటిజన్స్ అవగానే ఈ డాక్టర్లు అందరూ వాకింగ్ చేయండి,
మరి స్విమ్మింగ్ చేయండి, యోగా చేయండి, బాదం పప్పులు తినండి, స్వీట్స్ మానేయండి ఇలా అంటారు. అలా ఉంటే ఇంకా సరదాగా ఉంది, మన మామూలుగా ఉండాలి ఉంటే. రోహిత్ శర్మ బ్యాటింగ్ లాగా అవుట్ అయిపోతాం అనే భయం లేకుండా ఎఫర్ట్లెస్గా 90 కొట్టేశాడు. ఇలాగే మా మామయ్య 100 రీచ్ అవ్వాలి. ఎందుకంటే గ్రాండ్గా ఆ ఫంక్షన్ మేము అందరం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.